ప్రభు యొక్క బలలో పాల్గొనటానికి మనము కాస్త వాక్యము ధ్యానం చేస్తాం. కాబట్టి మరి పాతకాల రోజులకు ఈ రోజులకు చూస్తే ప్రభు యొక్క బల్ల తీసుకునటానికి ఒక ఆచారము అలవాటు ప్రకారంగా అయిపోతుంది. అయితే మనము ఆచారముగా అలవాటు ప్రకారంగా కాక మనము ప్రభు కొరకు సాక్షులముగా ఉండి తీసుకునేది మంచిది. మరి దైవజనుడు భగత్ సింగ్ అన్న ఆయన మద్రాసులో ఆరంభములో మద్రాసుకు వెళ్ళి పరిచర్య చేసినారు, గంభీరంగా ఉంది. మరలా రెండోసారి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ చెదిరిపోయినారు, ఎవరు లేరు, కొద్దిమంది ఉన్నారంట. ఆ కొద్ది మందితో ఆయన పల్లవరమ కొండ మీద ప్రార్థన చేయటానికి కొరకు వెళ్ళినారు. వెళ్ళి పెట్రోమాక్స్ తీసుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తుంటే మిగతావారు ఆ వెలుక్కు ఆ కొండ మీద మండ్రగబ్బలు తేళ్ళు వస్తూ ఉంటే చంపేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరలా తెల్లవారి కొండ దిగి కొండ కిందికి వచ్చి కుటుంబ ప్రార్థన చేసుకుందామని అక్కడ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయము అవి చదువుతున్నారు. ప్రభు యొక్క వల్ల ఆ మాట చదివేసరికి ఇక్కడ ప్రభువును ఆరాధిస్తామని వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. భగత్ సింగ్ అన్నతో పాటు ఇంకో నలుగురు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు. మన్నించండి. ఆ వాక్యము చదివిన తర్వాత ఆ ఊరిలోనికి వెళ్ళి ఒక నాన్ రొట్టె తీసుకొచ్చినారు, డబుల్ రొట్టె. అది ప్రభు యొక్క వల్ల. ఓ 2 నిమ్మకాయలు తీసుకొచ్చి కోసి గాజు గ్లాసుల్లో 2 గ్లాసుల్లో నిమ్మరసం పిండి పంచదార కలిపి పెట్టినారు. అది ద్రాక్ష రసం. మద్రాసు వాళ్ళకు ఒంటి మీద కండవలు ఉంటాయి. అక్కడ గుండు దొరలించుకొచ్చి ఆ గుండు మీద ఈ కండవ పరిచినారు. అది బల్ల మీద క్లాత్. ఈ నాన్ రొట్టె నిమ్మరసం కలిపిన గ్లాసులు అక్కడ పెట్టినారు ప్రభు యొక్క వల్ల. మరల పైన ఇంకో కండవ పరిచినారు. ఇప్పుడు ఆ బల్ల చుట్టూ వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. కాబట్టి వారు ఎప్పుడు ఆరంభించినారో ఎప్పుడు ముగించినారో తెలియదు అని అంటారు. పెద్దలు చెప్పంగా విన్నాను. కనుక తిమోతి గారితో ఒక 20 సంవత్సరాలకు ఎక్కువ కలిసి ఉన్నాను. ఆయన పలుమార్లు చెప్పేటువంటి వారు. అయితే వారు ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తుంటే మధ్యలో ఒక సోదరుడు కళ్ళు తెరిచి చూసిండంట. కళ్ళు తెరిచి చూస్తే తెల్లటి మేఘము వారిని చుట్టూ కమ్ముకున్నదంట. కాంతివంతమైన మేఘము కమ్ముకుంటే ఆ సోదరుడు భయపడి మరలా కళ్ళు మూసుకున్నాడు. అలాంటి టైంలో దేవుడు భగత్ సింగ్ అన్నతో మాట్లాడి మద్రాసు పట్టణంలో ఒక ఇల్లు రెంట్కు తీసుకో, బైబిల్ పట్టణమును ఆరంభించు. ఆదివారం వచ్చినప్పుడు ఒక ప్రక్కన సిస్టర్స్ ఒక ప్రక్కన బ్రదర్స్ను కూర్చోబెట్టు. 4 మాటలు చదివి ఆరాధన చేయటానికి వారికి అవకాశం ఇవ్వు. ఆరాధన చేసిన తర్వాత మరలా వాక్యము చదువు, హెచ్చరికలు ఇవ్వు. ప్రభు యొక్క వలలో పాల్గొనటానికి అట్లా చేయ. ఈ రూపకంగా ఆయన క్రయము చెల్లించి
ప్రభు చూపించిన ప్రకారంగా ఈ బల్ల మన దగ్గరికి వచ్చినది.